ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సింహపురి పాలిటిక్స్ రూటే సెపరేట్. ఇక్కడ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రాజకీయం రంజుగా మారుతుంటుంది. 2014, 2019 ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ నుంచి వరుసగా 2 సార్లు గెలిచారు. ఈసారి మాత్రం వైసీపీ నుంచి మహ్మద్ ఖలీల్ అహ్మద్ టిక్కెట్ దక్కించుకోగా విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి నారాయణకు దక్కింది. మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు 2 సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. లేటెస్ట్ సర్వే రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తారీఖున చేసిన పందెంకోళ్ళు 1 సర్వేలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి పరిశీలిద్దాం. పందెంకోళ్ళు 1 సర్వే ప్రకారం నెల్లూరు సిటీలో నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు జరిగితే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 44% ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 51% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పందెంకోళ్ళు 1 సర్వే అంచనా వేసింది. అదే సమయంలో ఇతరులకు 5% ఓట్లు దక్కుతాయని పందెంకోళ్ళు 1 సర్వేలో పాల్గొన్నటువంటి స్థానిక జనం వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు. అభ్యర్థుల పూర్తి స్థాయి ఖరారు తరువాత కీలకమైనటువంటి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పందెంకోళ్ళు 2 సర్వేలో భాగంగా తెలియవచ్చినటువంటి అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కి అనుకూలంగా 44% ఓటు షేర్ దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి 47% ఓట్లు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇతరులకు 9% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెంకోళ్ళు 2 సర్వేలో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా వెలుబొచ్చారు. పందెంకోళ్ళు 1 సర్వేకు పందెంకోళ్ళు సర్వే 2 మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది, వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి మహ్మద్ ఖలీల్కు 44% ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తేలింది. ఈ దఫా సర్వేలో కూడా అదే 44% ఓట్లు కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు టీడీపీ అభ్యర్థి నారాయణకు గత సర్వేలో 51% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలిస్తే తాజా సర్వేలో మాత్రం 4% ఓట్లు తగ్గి 47% వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇతరులకు గత సర్వేలో 5% ఓట్లు, తాజా సర్వేలో 9% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఓవరాల్గా చూస్తే వాటర్ చేంజ్ ఆఫ్ మూడ్ ప్రకారం గమనిస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కాస్త ఓట్ షేర్ తగ్గినప్పటికీ నెల్లూరు సిటీ సెగ్మెంట్లో గెలుపు అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. 2 సర్వేల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి ముస్లిం కమ్యూనిటీలు ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు బ్యారేజ్ పూర్తవ్వడం ఆ పార్టీకి అనుకూలమైనటువంటి అంశంగా కనిపిస్తోంది. వైసీపీ క్యాండిడేట్కు నియోజకవర్గంలో క్లీన్ ఇమేజ్ కూడా పాజిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఓట్లు వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. అనిల్ కుమార్ యాదవ్ సపోర్ట్ కూడా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత క్యాండిడేట్కి కనిపిస్తోంది. విజయసాయిరెడ్డి ప్రభావం సెగ్మెంట్పై కూడా ఉంటోంది. ఇక వేమిరెడ్డి దంపతులు సహా కీలక నేతలంతా తెలుగుదేశం పార్టీలోకి షిఫ్ట్ అవ్వడం ఆ పార్టీకి ప్లస్గా మారింది. మాజీ మంత్రి నారాయణకు ఈ నియోజకవర్గంలో మంచి ఇమేజ్ కూడా కంటిన్యూ అవుతుంది. మరోవైపు పొత్తు రాజకీయాల పరంగా చూస్తే జనసేన పొత్తు తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే మరొక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్. మాజీ మంత్రి నారాయణ చేపట్టిన కార్యక్రమాలు కూడా ఆయనకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.